టేబుల్ దగ్గర రష్ ఉన్నా లేకున్నా పిల్లల క్రౌడ్ అంతా కూడా పాటరీ దగ్గర మాత్రం మనకు కనిపిస్తుంది. శిల్పారామంకి వచ్చినప్పుడే ఫస్ట్ టైం చేశాను. ఎంజాయ్ చేసాం, మట్టిని ముట్టుకొని పిసుకడం, బొమ్మలు చేయడం అన్నీ చేసాం. ఇష్టమా నీకు పాటరీ? Yeah, I make it home also. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక శిల్పారంలో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుందని నేను చెప్పిన కదా. సో సమ్మర్ క్యాంప్లో ఇన్ జనరల్గా బయట సమ్మర్ క్యాంప్ అంటే మనం మ్యాక్సిమం పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తుంటారు అంటే స్విమ్మింగ్, క్రికెట్, చెస్, క్యారమ్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తుంటాం. అండ్ హైదరాబాద్లో ఇక్కడి నేర్పియని ఆర్ట్ ఒకటి శిల్పారంలో నేర్పిస్తుంది. సో ఆ ట్రెడిషనల్ ఆర్ట్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో అందులో స్పెసిఫిక్గా నేను మీకు చూపించబోయేది ఆల్రెడీ విజువల్స్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది దేని గురించి నేను మాట్లాడుతున్నాను అనేది. పాటరీ. సో హైదరాబాద్లో మట్టిలో ఆడుకోవాలి పిల్లలు అంటే అది మస్తు కరువు. పల్లెటూర్లకు వెళ్తే మాత్రమే ఆ పిల్లలకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సిటీలో ఇట్లాంటి పాటరీ ఆర్ట్ నేర్పించడంతో ఒక్కసారి అరౌండ్ ఆఫ్ విజువల్స్ మీరు చూస్తే ఫుల్ టు ఫుల్ క్రేజ్. అండ్ పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం మట్టి కుండలు చూస్తుంటాం, లేదంటే ఆ బొమ్మలు చూస్తుంటాం మట్టి, కానీ అవి ఎట్లా తయారవుతుంది అని పిల్లలకు అసలు తెలియదు. కానీ ఇగో ఇప్పుడు చూస్తుంటే ఒక్కసారి చూపించు. ఇగో చూసిరా క్యూ కట్టి మరీ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఏం రెడీ చేసావు నువ్వు? ఇదొక పాట్. అంటే దీన్ని క్రియేట్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అవసరం. దాంతోపాటు మనకి మంచి ట్రైనింగ్ ఉంటే వీ కెన్ మేక్ ఇవి చాలా చేయొచ్చు మనం. ఒక్కసారి మనకి చేయడానికి వచ్చింది అనుకో, ఇది డ్రై అయిపోయాక మనం హీట్ చేసుకొని కలర్స్ అండ్ దీనికి డెకరేషన్స్ చేయొచ్చు. సో అవన్నీ చేస్తావా ఇప్పుడు నువ్వు? క్రియేట్ చేసావా? చేస్తా. సో ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎప్పుడైనా క్లే టచ్ చేసావా నువ్వు? చేయలేదు. శిల్పారామంకి వచ్చినప్పుడే ఫస్ట్ టైం చేశాను. ఎట్లా అనిపిస్తుంది? సాఫ్ట్ ఉంటుంది, లైక్ మన స్టోర్స్లో దొరికే ఆర్టిఫిషియల్ క్లే లానే ఉంది, కానీ ఇది న్యాచురల్. ఏ టేబుల్ దగ్గర రష్ ఉన్నా లేకున్నా పిల్లల క్రౌడ్ అంతా కూడా పాటరీ దగ్గర మాత్రం మనకు కనిపిస్తుంటుంది. సో వీరితో కూడా మాట్లాడదాం, ఉండండి. హాయ్, పేరేంటి? దాన్వి. ఎక్కడి నుంచి వచ్చావు? మాన్వి. ఎక్కడి నుంచి వచ్చావు మాన్వి నువ్వు? గచ్చిబౌలి నుంచి. ఇష్టమా నీకు పాటరీ? Yeah, I make it home also. అవునా? డూ యూ హ్యావ్ దిస్ మిషన్? Yeah, సో అగైన్ వై హ్యావ్ జాయిన్డ్ హియర్ దెన్? because I like doing pottery. You want a perfection? When did you join? I today on this is my first day here at Shilparamam, and I used to take pottery classes since I was 6. Oh, you have a classes also. So you are doing with the natural clay? Yeah. Where you are getting that clay all? My mom orders it on Amazon. I don't know where it comes from. You really don't know where it comes from? No. ఇన్నరా తను ఇంట్లో కూడా నేర్చుకుంటుందంట, కానీ ఆ మట్టి ఆన్లైన్లో కొనుక్కునే పరిస్థితి. సో అట్లుంటుంది అనమాట మన దగ్గర సిచ్యువేషన్. హాయ్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది పిల్లలకి పాటరీ నేర్పించడం? వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. పాటరీ అనేది మిగతా వాటి కంటే ఈజీగా అనుకుంటారు, కానీ అది చాలా కష్టం అని వాళ్ళకి ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. కానీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేది కూడా ఇక్కడనే. అవునా? అవును, మిగతా వాటి కన్నా. సో మీ పిల్లలు ఎవరిని జాయిన్ అయ్యారు? మా అమ్మాయిని జాయిన్ చేస్తాను. మీ అమ్మాయిని జాయిన్ చేశారు. ఇన్ జనరల్గా అసలు హైదరాబాద్లో మనకు మట్టిలో ఆడుకునే పరిస్థితి ఉందా పిల్లలు? ఎక్కడండి, అన్ని అపార్ట్మెంట్ కల్చరే కదా మనకి ఇక్కడ నడుస్తుంది. కొన్ని ఊర్లోకి వెళ్తే ఊర్లో నడుస్తుందండి. మాది అంటే కొంచెం పల్లెటూరే, అమ్మ వాళ్ళది. అక్కడ మట్టిలో అది ఆడుకుంటారు, కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడలేదు కదా, ఓన్లీ సెల్ ఫోన్స్. అందుకని పర్టికులర్గా దీంట్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి తెలియాలి. ఆ సెన్సరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అవి కూడా కొంచెం రెక్టిఫై అవుతాయి అన్నట్టు ఇక్కడ జాయిన్ చేస్తాం. చిన్నప్పుడు గుర్తుందా మనం మట్టి దొరికింది బంకమట్టి అంటే దాంతో పావులు చేసేవాళ్ళు. చేశారా మీరు? చేశాను, ఇసుకల్లో ఆడేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళం. కానీ మన పిల్లలు ఏది లేదు, చేయలేదు కదా ఇప్పుడు. ఇంకా ఇవన్నీ చూస్తుంటే చిన్నతనం గుర్తుకొస్తుందా? అవును, మన పల్లెటూరులో అయితే బాగా ఇవన్నీ మనం ఎంజాయ్ చేసాం. మట్టిని ముట్టుకొని పిసుకడం, బొమ్మలు చేయడం అన్నీ చేసాం. బొమ్మలు చేయడం, పావులు చేయడం, చిన్న చిన్నవి. వినాయక చవితి వస్తే వినాయకులు ఏదో మనం ట్రై చేసాం, ఏదో ఒక ట్రై చేస్తుండే. సో ఇప్పుడు పిల్లలు దీంతో ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది అండి. ఇక్కడ పిల్లలందరినీ చూస్తుంటే ఇదైతే ఎవరు మిస్ అవ్వడం లేదు. వేరే ఏదైనా మిస్ అవ్వడానికి చూస్తున్నారేమో, కానీ పాటరీ అనేది మిస్ అవ్వడానికి ఎవరు చూడలేదు. వాళ్ళందరూ యాక్టివ్గా వస్తున్నారు క్లాస్కి. సో ఎంత టైం పడుతుంది?
ఇది 1.5 hour క్లాస్ కదండి, ఒక్కొక్కరికి ఒక 10 minutes అట్లా తీసుకుంటున్నాం. తీసుకుంటున్నాను. సో మేబీ 15 daysలో వాళ్ళు ఇంకా దాన్ని మర్చిపోలేరేమో. చిన్నప్పుడు మేము కూడా ఇట్లా చేసామని మరి తర్వాత జనరేషన్కి వాళ్ళు చెప్పుకుంటారేమో మనం చెప్పుకున్నట్టు. మనకు మట్టిలో ఆడే ఆప్షన్ ఉండే, వీళ్ళకేమో ఇట్లా వెసులుబాటు ఉండే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పిల్లలకి. అలా ఆ పరిస్థితుల్లో మనం తీసుకొస్తున్నాం ఇప్పుడు, ఇలా చెయ్యాలి మీరు, ఇట్లా ఉంటుంది అని తెలియచేస్తున్నాం ఇప్పుడు మన వాళ్ళకి. సో ఇట్లా పాటరీ క్రేజ్ ఏందని నేను చెప్పట్లేదు, ఇగో ఇక్కడ పిల్లల పేరెంట్స్ చెప్తున్నారు. హాయ్, నీకు ఇష్టమా పాటరీ అంటే? ఇవాళ ఫస్ట్ డేనా సెకండ్ డేనా? సెకండ్ డే. సెకండ్ డే. నేను ఏం చేసావు? నేను కొన్ని పార్ట్స్ చేసాము ఉన్నాయి. అక్కడ పెట్టారా? చేయాలా? ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇవాళ చిన్న కూజ చేస్తున్నాం. చిన్న పూజ చేస్తున్నావా? ఏం చేస్తావు? అవన్నీ మేము ఇంట్లో పెట్టుకొని యూస్ చేస్తాం. యూస్ చేస్తావా? ఏం యూస్ చేస్తావు అంటే? వాజెస్ అయితే ఫ్లేవర్స్ వాడతాము, పాట్స్ అయితే కుకింగ్ వాడచ్చు. కుకింగ్ పాట్స్ వరకు నేర్చేసుకుంటావా 15 daysలో? సో ఇదనమాట పిల్లల క్రేజ్. ఇన్ జనరల్గా అసలు మట్టితో పిల్లలు ఆడుకునేవి పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం పోయినాయి. అసలు మట్టిలో చేయబెట్టుడు కాదు, అసలు మట్టి ఉంటే నడిచే పరిస్థితులు కూడా పిల్లలకి లేకుండా పోయి. సో కంప్లీట్గా ఏడ చూసినా కాంక్రీట్ జంగల్. కొన్ని అపార్ట్మెంట్ కల్చర్ అయితే మీకు తెలిసింది, కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకి అక్కడెక్కడో కొంచెం కుండీలలో మట్టి ఉంటే వాటితో మాత్రం ఆడుకునే సిచ్యువేషన్స్. అట్లాంటి పిల్లలకి ఇక్కడ పాటరీస్ నేర్పించడం అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందుకని పిల్లలు కూడా చాలా చాలా క్రేజీ ఉన్నారు దీని గురించి. ఎంతసేపు అయినా సరే ఒకరు చేస్తుంటే ఇంకొకరు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అది కనిపిస్తుంటుంది అనమాట. ఒకరి కాన్సన్ట్రేషన్గా ఎట్లా చేస్తున్నారు అనే కళాకారులు నేర్పిస్తుంటే మిగతా వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా దాన్నే చూస్తున్నారంట. అంటే నెక్స్ట్ పార్ట్ ఇంకే డిజైన్లో వస్తుంది, నెక్స్ట్ ఆర్ట్ ఇంకే డిజైన్లో వస్తుంది అని. అండ్ దాంతోపాటు ఎక్కడ కూడా చెదిరిపోకుండా ఆ పార్ట్ని అట్లే బ్యూటిఫుల్గా చేసుడు అనేది చాలా టఫెస్ట్ వర్క్, కానీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకొంతమంది పేరెంట్స్తో మాట్లాడదాం. హాయ్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పాటరీ? చాలా బాగుందండి. ఎక్కలేని ఆర్ట్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ దిస్, ఇది ఫస్ట్ ఇయర్ మాకు. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ జనరల్ గా సమ్మర్ వచ్చేసిందంటే పిల్లలకి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అవన్నీ నేర్పిస్తుంటారు, కానీ ఎందుకు ఆర్ట్స్ వైపు తీసుకురావాలనుకున్నారు? లైక్ అవన్నీ కామన్ అయిపోయాయి చాలా. ఇప్పుడు అయితే భగవద్గీత శ్లోకాలు అవన్నీ కొంచెం డిఫరెంట్ ఇండియన్ కల్చర్ లాగా బాగా అనిపిస్తుంది. ఇది బయట ఎక్కడ చేయించరు. ఇక్కడ శిల్పారామంలో ఫస్ట్ టైం చూసాము పేపర్లో, సో జాయిన్ చేసామండి. అండ్ ఇక్కడ ఇంకొకటి, అసలు ఇట్లాంటి మిగతా ఆర్ట్స్ మనం ఆన్లైన్ అయినా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ ఇట్లాంటి పాటరీ బయట ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? లేదండి, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడే ఫస్ట్ టైం. మీ చిన్నతనం గుర్తుకొస్తుందా? మట్టిలో ఆడాము. వీళ్ళు ఇప్పుడు జనరేషన్ కి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో దిస్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ ఎంజాయింగ్. ఇక ఇప్పటి వరకు పిల్లలతో మాట్లాడినా కదా, 1, 2, 3 3 days అనమాట ఇవాళకి. ఈ 3 daysలో పిల్లలు ఏం చేశారు అనేది చూపిస్తారండి మీకు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒకదానికొకటికి సంబంధం లేకుండానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా నేర్చుకోవాలంటే కొంతమంది కూజలు నేర్చుకోవడం, తర్వాత కొంతమంది ఏంటంటే దీపావళి ప్రమిదలు ఉంటాయి కదా అవి. సో వాటిలోనే కొంచెం ప్లేట్ సైజు, చిన్న బౌల్ అట్లాంటి డిఫరెంట్గా నేర్చుకోవాలనే వాళ్ళ క్రియేటివిటీకి ఇక్కడ ఉండే కళాకారులు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ చూసిరా, ఇదేమో ఒక మనకి స్వీట్ సర్వ్ చేసే బౌల్ లాగా ఉంది కదా. ఇదేమో చిన్న దీపావళి ప్రమిద లాగా ఉంది. తర్వాత కూజలు, చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ ఏవైతే ఉంటాయి, సో అవన్నీ అందులో వైడ్ వెరైటీస్ చూసిరా. అసలుకి ఎన్ని వెరైటీస్ చేసిరంటే ఏది కూడా మనకు సిమిలర్గా కనిపించదు. ఇలా ఎన్ని చూసినా కూడా ప్రతి ఒక్కటి ఒక సపరేట్గానే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా సిమిలారిటీ ఉండదు అనమాట. సో ఇట్లా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పాటరీ తోటి.